So hi, hello, welcome to my channel, friends. How are you all? I am fine, very good. Today topic is hard work. ఎందుకు ప్రతి ఒక్కరూ కష్టపడాలి? దేనికోసం కష్టపడాలి? కష్టపడకుండా మనం బ్రతకలేమా? ఎందుకు కష్టపడాలి? ఎవరి కోసం కష్టపడాలి? మొదటగా మన కోసం మనం కష్టపడాలి. మన ఫ్యామిలీ కోసం మనం కష్టపడాలి. ఇతరుల కోసం మనం కష్టపడకూడదు. మన ఫ్యామిలీ కోసం, మన తల్లిదండ్రుల కోసం, మన కోసం, మన ఫ్యూచర్ కోసం, మన పిల్లల కోసం, వీళ్ళ కోసమే మనం కష్టపడాలి. జీవితంలో చాలామంది చాలా కష్టపడుతూ ఉంటారు, కానీ ఎప్పటికీ సక్సెస్ అనేది రాదు. కొంతమంది మాత్రం కన్సిస్టెన్సీగా కష్టపడడం నేర్చుకుంటారు, అప్పుడే వాళ్ళకి రిజల్ట్ అనేది వస్తుంది. చాలామంది కష్టపడతారు, కానీ కన్సిస్టెన్సీ అనేది ఉండదు. సో కన్సిస్టెన్సీగా, డిసిప్లిన్గా హార్డ్ వర్క్ చేయడం నేర్చుకోండి. ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీరైతే సక్సెస్ని సాధిస్తారు. మనం ఎందుకు కష్టపడాలంటే మన ఫ్యూచర్ బాగుండాలి, మన తల్లిదండ్రులను మనం మంచిగా చూసుకోవాలి, వాళ్ళ కోసం మనం కష్టపడాలి. చాలామంది కష్టపడరు, ఏదో కంఫర్ట్ జోన్లో ఉండిపోతూ నేను కష్టపడుతున్నా అనే ఫీలింగ్తో బ్రతుకుతూ ఉంటారు. అలా చాలామంది అలానే ఆ ఫీలింగ్తోనే బతుకుతూ ఉంటారు, కానీ వాళ్ళు ఎప్పటికీ సక్సెస్ని సాధించలేరు. కానీ ఎవరైతే గ్రౌండ్ రియాలిటీ, ఎవరైతే ప్రాక్టికల్గా కష్టపడతారో, కన్సిస్టెన్సీగా వర్క్ చేస్తారో, వాళ్ళే సక్సెస్ని సాధిస్తారు. ఎప్పుడైనా సరే మనం ఓడిపోయినా సరే గివప్ అనేది ఎప్పుడు చేయకూడదు. మనం ప్రతిసారి రీస్టార్ట్ అనేది చేస్తూనే ఉండాలి. మీకు అందరికీ తెలిసిందే, మన ఫోన్లో ఒక యాప్ మనం డౌన్లోడ్ చేయగానే అది కొన్ని రోజులకి అప్డేట్ అడుగుతుంది. అప్డేట్ అనేది ఎందుకు అడుగుతుంది? ఎందుకంటే తనలో ఉన్న ఫీచర్స్ని అప్డేట్ చేయడానికి, కొత్తగా మళ్ళీ అప్డేట్ అవ్వడానికి. అలానే నువ్వెందుకు అప్డేట్ అవ్వకూడదు? మన జీవితంలో ఎన్నో కష్టాలు వస్తుంటాయి, బాధలు వస్తుంటాయి, అన్నీ వస్తూ ఉంటాయి. మనం ఎందుకు అప్డేట్ అవ్వకూడదు? అక్కడే ఆగిపోతామా? ఆ కష్టాలు ఉన్నాయని అక్కడే ఆగిపోతామా? ఎవరో మోసం చేశారని అక్కడే ఆగిపోతామా? ఎవరో వదిలేశారని అక్కడే ఆగిపోతామా? లేకపోతే ఈ జనాల గురించి ఆలోచించుకుంటూ అక్కడే ఆగిపోతామా? వాళ్ళు నీ గురించి అనుకోని, కానీ నువ్వు మాత్రం వాళ్ళ గురించి అనుకోవద్దు. వాళ్ళు ఏం థింక్ చేస్తున్నారు, వాళ్ళు నా గురించి ఏం ఆలోచిస్తున్నారని వాళ్ళ గురించి నువ్వు ఆలోచించుకుంటూ ఆగిపోయినావు అనుకో, నువ్వు మాత్రం ముందుకు వెళ్ళలేవు. కాబట్టి అనుకునే వాళ్ళని అనుకోనివ్వు. సో నేను చెప్పేది ఏంటంటే, కష్టపడు, కన్సిస్టెన్సీగా కష్టపడు, ఏదో ఒక రోజు నువ్వు సక్సెస్ని సాధిస్తావు. మనం ఇంత కష్టపడుతున్నా ఏదో ఒక రోజు ఆ దేవుడికి అనిపిస్తుంది, అరే బాబు వీడింత కష్టపడుతున్నాడు, ఈ మాత్రం నేను చేయలేనా అని ఆ దేవుడికి జాలి కలగాలి, ఆ కష్టానికి జాలి కలగాలి. అప్పుడు ఏదో ఒక రోజు కంపల్సరీగా నువ్వు సక్సెస్ అనేది సాధిస్తావు అనమాట. అప్పుడు నీ ఫ్యామిలీతో నువ్వు చాలా హ్యాపీగా ఉండొచ్చు. నీ జీవితంలో నువ్వు ఒకళ్ళ మీద ఆధారపడే ఆలోచన కూడా నీకు రాదు. నీకంటూ నీ కాళ్ళ మీద నువ్వు నిలబడతావు కాబట్టి నీ జీవితంలో నీకంటూ నువ్వు చాలా ధైర్యంగా, కాన్ఫిడెన్స్గా ముందుకు సాగిపోతావు. ముందైతే ఆ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చేయి, ఆ ఇంట్లో నుండి బయటకు వచ్చేసి ఈ సమాజంలో ఎలా బ్రతకాలి అన్న దాని గురించి నేర్చుకో. ఏదో ఒక స్కిల్ మీద కంపల్సరీగా హార్డ్ వర్క్ చేయి, కన్సిస్టెన్సీగా హార్డ్ వర్క్ చేయి. ఏదో ఒక రోజు నువ్వు సక్సెస్ అనేది సాధిస్తావు. కంఫర్ట్ జోన్లో ఉన్నంత వరకు నువ్వు ఏమీ చేయలేవు. నీ హెల్త్ ఇష్యూస్ వచ్చేస్తాయి, నీ ఆలోచన శక్తి పోతుంది, అలానే నీ మైండ్ చాలా డిస్టర్బ్ అయిపోతుంటుంది. ఈ లోకంలో నువ్వేదో చేసేస్తున్నావు అన్న ఫీలింగ్ తప్ప నువ్వేం చేయలేవు, ఏం సాధించలేవు. కాబట్టి కంఫర్ట్ జోన్ నుండి బయటికి వచ్చి కష్టపడితే కంపల్సరీగా సక్సెస్ అవుతావు. కష్టం అంటే ఏదో పని చేయడమే కాదు, నీకు నచ్చిన ఫీల్డ్లో ఏదైనా, అది ఏ కష్టమైనా ఉండొచ్చు, ఆ ఫీల్డ్లో నీకు నచ్చిన ఫీల్డ్లో కంపల్సరీగా నువ్వు కన్సిస్టెన్సీగా వర్క్ చేయి, నువ్వు సక్సెస్ అనేది సాధిస్తావు. నేను నమ్ముతున్నాను. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో.
నేను చెప్పిన మాటలు నీకు ఇన్స్పైర్గా అనిపిస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో, నన్ను కూడా సపోర్ట్ చేయి, ఒక లైక్ చేయి, షేర్ చేయి. థ్యాంక్ యూ. జై హింద్.